గురు వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన గిరి ప్రదర్శనలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసనసభ్యులు మెడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, శాంతి, సుభిక్షం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామి మహిమ అపారమని, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలు పాల్గొంటారని మంత్రి అడ్లూరి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని అన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని అత్యంత పవిత్రమైన ఆంజనేయ క్షేత్రాల్లో కొండగట్టు ఒకటని ఆయన అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రకృతి అనుకూలించి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ గురు వ్యాస పౌర్ణమి గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు నిరంతరం అప్రమత్తంగా పనిచేశారని, భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. 43వ గిరి ప్రదక్షిణ. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వర్షం కోసం అన్నదాత సంతోషంగా ఉండాలి, చెరువులు నిండాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం సాకారంలాగా కనబడుతుంది. నిస్సందేహంగా అంజన్ అనుగ్రహం, బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే లోకల్ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రతి పున్నమికి ఉంటుంది. కొండ కింద ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమవుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు 2.5-3 గంటల్లో పూర్తవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం ఆంజనేయ స్వామి మాకు కల్పించినందుకు చాలా మా జన్మ ధన్యంగా భావిస్తాం. మీకు అందరికీ కూడా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా సాదర స్వాగతం తెలియజేస్తూ, దేశాన్ని, ధర్మాన్ని, దేవాలను రక్షించుకుందాం, కలిసి నడుద్దామని మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికి శుభం జరగాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. వర్షం లెక్క చేయకుండా ఇప్పటికి కూడా కనీసం 10 నుంచి 15,000 మంది భక్తులు, ఒక 20,000 దాటిందని మనకి మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంత వర్షాలు లెక్క చేయకుండా 20,000 మంది భక్తులు వర్షం లేకుండా ఉంటే పట్టతనం కాకపోతుండే. అంత అద్భుతం ఈ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకి ఈరోజు పిలిపించిన ఆ లోకల్ ఎమ్మెల్యే గారికి మేము చాలా చాలా శుభాశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందటే వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్న గొప్పతనం ఏంటంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా అటు నరసింహస్వామి, శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన్న వెలిసిండు. నిజంగా చాలా మహిమగల దేవుడు. ఈరోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి భరణి రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈసారి కూడా ఎల్ నీనోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అవుతుంది, పంటలు పుష్కలంగా పడుతాయన్న నమ్మకం నాకుంది. జై హనుమాన్. దేశంలో అత్యంత అద్భుతంగా శ్రీ కొండగట్ట ఆంజనేయ స్వామి యొక్క గిరి ప్రదక్షిణకు గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఎండోమెంట్ శాఖ మాత్యులు కొండ సురేఖ గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, బలహీన వర్గాల ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు మా మేడిపల్లి సత్తన్న, అదేవిధంగా మా ప్రియమిత్రుడు గవర్నమెంట్ విప్ వెమ్లవాడ శాసనసభ్యుడు ఆది శ్రీ అన్న గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేషన్ చైర్మన్స్, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా
వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి యొక్క గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చల్లగా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఆలస్యమైనా కూడా మంచి వర్షాలు ఇలా శుభసూచకంగా వర్షాలు పడడం చాలా ఆనందదాయకం అని ఇటు కూడా గొప్పగా ఆ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నా. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారి సహకారంతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈరోజు వర్ణయాగానికి సంబంధించినటువంటి ఓ పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించే క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొప్పదిన సత్యం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనేక మంది అంజన్న భక్తులు ఆధ్యాత్మిక చింతనలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పని చేసేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో వర్ణ దేవుడు కూడా ఈరోజు కరుణించి సమృద్ధిగా వర్షం రూపంలో రావడం రైతుల కళ్ళల్లో, ప్రజల కళ్ళల్లో ఆనందం కల్పిస్తున్న వేళ పచ్చని పొలాలు మరి బ్రహ్మాండంగా పండే విధంగా ఈరోజు వర్షాలు రావడం ఆనందదాయకం. దీనికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండడం 30-31 తేదీల్లో వేముల రాజన్న ఆలయంలో వర్ణయాగం జరగడానికి రేపటి నుంచి కూడా ఏర్పాటు జరుగుతుంది. గౌరవ మంత్రులు కూడా రేపటి రోజు కూడా రావడం జరుగుతూ ఉంది. ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో కరీంనగర్ మీటింగ్ జరిగినప్పుడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మన జిల్లాలో మనందరూ కూడా కలిసి ప్రముఖ దేవాలయాలకు వెళ్ళాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ రేపు 30వ తేదీ 31 3 రోజులు వేల రాజన్న ఆలయంలో వర్ణయాగ కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు, పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో ఇంత భారీ వర్షం రూపంలో రాత్రి నుంచి కురవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా అంటే భక్తి భావంతో వచ్చేటువంటి సందర్భంలో ఈ వర్ణుడు కరుణించి వర్షాలు కురవడం ఆనందదాయకం, శుభదాయకం. ఆపదం ఆపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యాం. లోక కళ్యాణం కొరకు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వము సమృద్ధి వర్షాలు పడాలనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నీ కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ దర్వాజా తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు, ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. సంతోషం అనిపిస్తుంది మాకు ఎప్పుడు కూడా ఆనందం. రేపు పొద్దున వేములవాడలో కూడా మేమందరం కూడా కలిసి జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలి, జిల్లా ప్రజలు బాగుండాలని, ఇక్కడ ఈ జిల్లా ప్రజల ఆశీర్వచనంతో రాజకీయాలు ఎదిగిన మేమందరం కూడా ఈ జిల్లా ప్రజలకు బాగుండాలి, జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు, విద్య, వైద్య, ఉద్యోగ, ఇతరత్ర ఉపాధి అవకాశాల్లోనే ఈరోజు మేము ఈ జిల్లాలో కట్టిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి విద్యాలయం, ప్రతి అంశం కూడా మేము తీసుకొచ్చింది. ఇలా 4 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం ఉన్నాయి అంటే మేము తీసుకొచ్చిందే. అన్ని రకాల ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి సంబంధించి ఉన్నది. కాబట్టి మరొకసారి కూడా మా ప్రార్థన కొండగట్టు అంజన్న అందరికీ ఇలవేల్పు, అందరి ఈ ప్రాంతానికి అందరికీ కూడా ఒక పెద్ద అండ. మేము పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు తెలంగాణ కావాలని ఇక్కడికి వచ్చి ఎప్పుడు మొక్కుకునే వాళ్ళం, ముడుపు కట్టేవాళ్ళం. ఇవాళ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కూడా భగవంతుని అదే కోరుతున్నాం, అన్ని చెరువులు కుంటలు నిండి ఎవరికి కూడా పంట ఇబ్బంది లేకుండా మంచి సమృద్ధి వర్షాలు ఎక్కడ ఎట్లున్నా అనేటువంటిది ఉన్నా అంతా బాగుండాలని కోరుకుంటాం. కానీ
నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సమృద్ధి వర్షాలతోటి సుభిక్షంగా పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కొండగట్టు అంజనాన్ని మొక్కుకుంటూ మేము అందరం ప్రదక్షిణ చేస్తాం.